అన్ని వైపుల నుంచి చేసినప్పుడు మాత్రమే అది కలుగుతుంది. రైట్ సంజయ్ గారు, మరి కాసేపట్లో మీ దగ్గరికి వస్తాం మేడం. మనతోటి చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్స్ ఫోరం డిస్ట్రిక్ట్ కన్వీనర్ బి వరలక్ష్మి గారు ఫోన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే సార్. వరలక్ష్మి గారు, మీకు తెలిసి ఉంటుంది హైదరాబాద్ మెట్రో ట్రైన్లో ఒక సంఘటన జరిగింది. అలాంటి సంఘటనలు తెలుగు రాష్ట్రమే కాదు భారతదేశ వ్యాప్తంగా మహిళల మీద ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. వీటి పరిష్కారానికి మార్గం ఏంటంటారు? వీటిలో ఎలాంటి వాటిని జరగకుండా నియంత్రించడానికి ఎటువంటి పరిష్కార మార్గాలు చూడాలంటే ఏం చెప్తారు మీరు? ఎస్ సార్, ఇప్పుడు తప్పు జరిగిందంటే ఈ తప్పు మన అందరిది కూడా బాధ్యతగా తీసుకోవాలి సార్. ఫస్ట్ మనకి ఒక చైల్డ్స్, ప్రతి ఒక్క చైల్డ్స్ కూడాను ముందుగా తల్లిదండ్రులు అనేది ఒకటి బాధ్యతగా ఉంటది. 18 సంవత్సరాల లోపల బాలబాలికలకి లింగ సమానత్వం అనేది పిల్లలకి అవగాహన కల్పించాలి సార్. ఫస్ట్ తల్లిదండ్రుల నుంచి నేర్చుకోవాలి పిల్లలు. నెక్స్ట్ స్కూల్కి వెళ్ళేటప్పుడు అక్కడ గురువులు కూడా ఈ పిల్లలకి ఏంటి, ఏది మంచి, ఏది చెడ్డ, గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అవి కూడా నేర్పించాలి సార్. ఇంకా పెద్ద అయిన సొసైటీకి వచ్చిన తర్వాత ఏ తప్పు జరిగినా అది ప్రభుత్వంలో కూడా కొంత బాధ్యతగా ఉందని చెప్తాను. ఎందుకంటే ప్రభుత్వం అనేది ఇలాంటి తప్పులు జరిగేటప్పుడు దానికి సరైనటువంటి శిక్షలు వేయాలి. శిక్షలు వేసి వాళ్ళకి భయపెట్టించాలి. భయపెట్టినప్పుడు మాత్రమే పిల్లల్లో కూడా ఒక భయం అనేది కలుగుతుంది. దీనికోసం అని చెప్పి అవగాహన సదస్సులు అనేవి ఏర్పాటు చేయాలి. స్కూళ్ళల్లో, కాలేజీలో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తే పిల్లల్లో వాళ్ళకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఈ విషయంలో ప్రభుత్వం అనేది బాధ్యతగా ఎక్కువగా తీసుకోవాలని నేను అనుకుంటున్నాను సార్. ఆ తర్వాత ఇంకొక విషయం ఉంది సార్, ఇంకా అమ్మాయిలు తప్పుగా భావించొద్దు. ఇటీవల కాలంలో నేను చాలా చూస్తున్నాను, అమ్మాయిలు కూడా వాళ్ళ యొక్క డ్రెస్ సెన్స్ అనేది ఒకటి బాగోలేదు సార్. వాళ్ళు పూర్వము మనకు ఒక స్త్రీ అంటే ఒక గౌరవప్రదంగా ఉండేది కదా, ఆ గౌరవప్రదమైనటువంటి వస్త్రధారణ అనేది ఒకటి ఇంపార్టెంట్ సార్. ఆ వస్త్రధారణ అనేది కూడా అది అంటే మగవాళ్ళకి వెనకేసుకొస్తున్నానని చెప్పకూడదు, ఆ పురుషులని తప్పు పట్టకూడదు, స్త్రీలని తప్పు పట్టకూడదు. రెండు మనం సమానంగా చూడాలి. ఇక్కడ స్త్రీలు కూడా తప్పు చేయకుండా ఆ వస్త్రధారణ అనేది కరెక్ట్ గా ఉంటే పురుషుల్లో కూడా ఆ కామ ప్రేరేపణలు అనేవి జరగవని నేను అనుకుంటున్నాను. అన్యథా భావించొద్దు సార్. రైట్, అంటే ప్రధానంగా మీరు అనేది ఇప్పుడున్న యువతి యువకుల్లో వస్త్రధారణ అనేది ఆడవారి సైడ్ సరిచూసుకుంటే బెటర్ అని మీరు అంటారు. దీనికి సంజయ్ గారు లాంటి వాళ్ళు అయితే ఎప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడిన ఇవి చూసాం మనం. మీరేమంటారు దీని గురించి? వస్త్రధారణ మాట్లాడతారండి. ఇప్పుడు బెంగళూరులో 250 అత్యాచారాలకు సంబంధించి ఒక ఆవిడ వాళ్ళ డ్రెస్సింగ్ పెట్టింది అత్యాచారాల కేసులో. అందులో ప్యాంటు చొక్క ఒక అమ్మాయిలో వేస్తుంది, ఇంకా 249 డ్రెస్సింగ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రైన్ లో అమ్మాయి వస్త్రధారణ సమస్యనా? ఇవాళ మేము చేశామండి తెలంగాణ, ఆంధ్రాలో మా సంఘం నుంచి అత్యాచారాలు విలేజ్ల్లో ఆటోలు ఎక్కిన వాళ్ళని తీసుకుపోవడం, కాలేజీలకు వెళ్ళొచ్చిన పిల్లల్ని ఎత్తుకుపోవడం, చాలా చోట్ల జరిగిన అత్యాచారాల్లో వస్త్రధారణ సమస్య లేనే లేదు. దయచేసి వస్త్రధారణ ఏదన్నా ఉంటే చర్చ వేరే చేయండి, కానీ అత్యాచారాల సందర్భంగా, లైంగిక వేధింపుల సందర్భంగా అత్యాచారాలని ఆమోదించే విధంగా కొన్ని చర్చలు చేయొద్దండి. చేద్దాం. తెలంగాణలో జరిగిన అత్యాచారాల్లో ఎవరు మోడర్న్ డ్రెస్ లో పబ్బుల్లో వేసుకుంటారేమోనండి. అక్కడ అవుతున్నాయా అత్యాచారాలు? అక్కడ అవ్వట్లేదండి. బస్ స్టాపుల్లో లేదా సంజయ్ గారు, వరలక్ష్మి గారు మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. సంజయ్ గారు, మేడం మీరు చెప్పేది నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, మీరు అనేది కరెక్టేనండి. కాకపోతే వస్త్రధారణ అనేది కూడా ఒకటి మైనస్ ఉంది కదా మేడం. దాన్ని ఒకరు చూసి ఒకరు తీసుకుంటున్నారు. అదేమైనా మనం మార్పు చేయగలిగితే బాగుంటుందని నా యొక్క ఆలోచన మేడం. అంతేగాని నేను పూర్తిగా వస్త్రధారణకి అత్యాచారానికి లింక్ పెట్టి మాట్లాడట్లేదు మేడం. చెప్పడం వేరు, కానీ అత్యాచారాలకి కారణం వస్త్రధారణ కాదు, అది బుర్రలో ఉన్న చెత్త. ఎందుకంటే మేము సర్వే చేసాం, మీరు కూడా చేయండి. మీరు సర్వే చేయండి, ఎన్ని అత్యాచారాల్లో వస్త్రధారణ కారణమైందో మీరు చూడండి. వస్త్రధారణ కాదు. వరలక్ష్మి గారు, సంజయ్ గారు అన్నది మీకు అర్థమైంది కదా. వస్త్రధారణ మాత్రం కానే కాదు, బుర్రల్లో ఉన్న బూజు వల్ల ఇలా జరుగుతుంది అంటున్నారు. మీరేమంటారు? సరేనండి, అంటే ఇక ముందు నుంచి జరిగేటువంటి ఏవైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు ఇది కూడా కొంత కారణం అని నాకు అనిపిస్తుంది సార్.
ఓకే అది కొంచెం డ్రెస్ సెన్స్ అనేది సరే, అది కాకపోవచ్చు అది నేను మాట్లాడట్లేదు. కానీ స్త్రీల యొక్క డ్రెస్ అనేది పిల్లలండి, ఇంటర్మీడియట్ నుండి పిల్లలు చూస్తున్నాను, వస్త్రధారణ ఎవ్వరు కూడా కరెక్ట్ గా, అసలు తండ్రితో కలిసి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ వస్త్రధారణ సరైనది లేదు. అక్కడ తల్లిదండ్రులు చెప్పాలండి, మందలించాలి పిల్లల్ని. అది కూడా నేను ఒక పాయింట్ అనేది నేను తీసుకున్నాను సార్. ఎస్ సార్. సంజయ్ గారు, వరలక్ష్మి గారు ఏమంటున్నారంటే అది వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, అది మాత్రమే కారణమని నేను అంటలేదు, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అంటున్నారు వరలక్ష్మి గారు. సరేనండి, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ గా కూడా మనం చూసేటప్పుడు అది ఏమేమి అత్యాచారాలు, లైంగిక వేధింపుల్ని ఆమోదించే విధంగా దోహదపడుతుందో కూడా ఆలోచిస్తే నేను ఒక చిన్న ప్రశ్న వేస్తాను. మనకి బిర్యానీ ఇష్టం, లేదా నాన్ వెజ్ ఇంకేదో ఇష్టం, పక్కింట్లో గుమగుమలాడే వాసనలు వస్తాయి. వాడు బిర్యానీ వండుకుంటేనో, ఫినిష్ చేసుకుంటేనో, లేకపోతే మనకి ఇష్టమైనవి టెంప్టింగ్ అయ్యేలాగా, మన నోళ్ళు లారాజు కూరేలాగా మనం టెంప్ట్ అవుతాం. పోయి తెచ్చుకుంటున్నామా అంటే వాళ్ళ ఇంట్లో వండుకుంటే ఒక సభ్యత పాటిస్తాం, ఒక విగ్రహం పాటిస్తాం. సంజయ్ గారు, దీనికి ఇంకొక ఉదాహరణ కూడా. ఎస్ సంజయ్ గారు, ఎస్ మీరు అన్నది పాయింట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. ఎస్ సంజయ్ గారు, సంజయ్ గారు మీరు అన్నది పాయింటే. ఎస్ సంజయ్ గారు మీరు అన్నది పాయింటే. చుట్టూ చెత్త పెట్టుకుని మధ్యలో మనం అన్నం తినకూడదు కదా. మనం అన్నం తింటే చుట్టూ చెత్త ఉందనుకోండి. ఏంటి చెత్త ఇప్పుడు పిల్లలు బట్టలు సభ్యతతో వేసుకోవాలనే అంశాన్ని నేను విభజించాను. కానీ ఎవరైనా కూడా ఈ అత్యాచారాలు, లైంగిక వేధింపుల సందర్భంగా అంటే బాధ్యులను చేసే ధోరణి మానుకోవాలి. రేపు జరిగితే ఆమె ఏం తప్పు చేసిందో, ఆమె బట్టలు వేస్తుందో, ఆమె టైంలో ఉన్నదో అంటే ఎట్లాగా చేసే హక్కు లేదు అనేది చెప్పాలి. ఎప్పుడు కూడా ఆడవాళ్ళ క్యారెక్టర్లను, ఆడవాళ్ళ వస్త్రధారణను, ఆడవాళ్ళ సమయాలను మాట్లాడడం వల్ల అసలు నేరం అనేది చర్చకు రావట్లేదు. వరలక్ష్మి గారు ఏమంటారు? సంజయ్ గారు మాట్లాడుతున్నారు. నేను ఒక స్త్రీనేని, నన్ను నేను విమర్శించుకున్నట్టే ఉంటది, నేను కాదన్న గానీ నేను స్త్రీ అయినప్పటికి కూడా నేను చెప్తున్నానంటే ఇందులో చాలా అర్థం ఉందండి. అయితే అట్ ద సేమ్ టైం మనం ఇంకొకటి కూడా ఆలోచించాలండి. అబ్బాయిలకు కూడా తల్లిదండ్రులు వాళ్ళకి సంజయ్ గారు ఇస్తాను మేడం, సంజయ్ గారు మీకు ఇస్తాను, ఆగండి, ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. బాధ్యత ఉంది కాబట్టి మేము స్త్రీలమైన రేప్ విక్టిమ్ అని చెప్పి వాళ్ళని ఎన్కౌంటర్ చంపినప్పుడు మేము ఇస్తాం. ఎన్కౌంటర్లలో చంపడాల్సింది కాదు. అక్కడ నేరం చేస్తే శిక్షలు ఉండాలి. ఉరి శిక్షలో, మరణ శిక్షలో, ఎన్కౌంటర్ లో కాదు. వాళ్ళ బుర్రలో జ్ఞానాన్ని మనం పెట్టాలి, వాళ్ళకి అవగాహన కల్పించాలి. సంజయ్ గారు, సంజయ్ గారు మీకు ఇస్తాం మేడం. ఎందుకు ఎన్కౌంటర్ పెట్టించాం? సంజయ్ గారు మీకు ఇస్తాను. ఎన్కౌంటర్ పెట్టిన మేమే వేస్తాం. రైట్, దిశ ఎన్కౌంటర్ లో మేమే వేస్తాం. ఎందుకంటే సమాజానికి అవగాహన కల్పించకుండా అత్యాచారం చేస్తాడు, లైంగిక కల్పించుకుంటూ పోతూ, చంపుకుంటూ పోతూ మనం చేస్తే ఆడవాళ్ళ నుండి ఎందుకు వస్తున్నామంటే అక్కడ లేదు భద్రత, ఆలోచనలో మార్పు రావాలి. రైట్, మీరు అన్నది అర్థమైంది, మీరు అన్నది అర్థమైంది. ఎస్, మరి కాసేపట్లో వస్తాను. నేను ఒకటి చెప్పి ముగిస్తా. నేను ముగిస్తాను. స్కాండినేవియన్ కంట్రీస్ లో 0 ఉన్నాయండి రేప్స్, 0.1 ఉన్నాయి. వెస్ట్ యూరోప్, అమెరికా, అక్కడ వస్త్రధారణ అంశం కాదు. వాళ్ళని సేల్ చేస్తే కూడా తప్పు అని మన వాళ్ళు తెలిసి వెళ్ళి అబ్బాయిలు భయంతో ఉంటారు. అంటే సేల్ చేసి ఆమె అంగీకారం లేకుండా ఆమెకు ఇబ్బంది కలిగి చూపులు కూడా చూడకుండా స్పృహ ఎలా వస్తుంది అక్కడ? అంటే ప్రపంచం అంతా కూడా ఉమెన్ స్పెషలిస్ట్ గా ఉంది, మార్పులు వస్తున్నాయి. వాడి బట్టలు మనకి చేసుకుంటే లేవా? మనం చాలా ఆలోచించాలండి. ఆలోచన ఉందా మార్పు రావాలి. ఇంత అనుకున్న తర్వాత రైట్ సంజయ్ గారు. ఎస్ మేడం. వరలక్ష్మి గారు మాట్లాడండి. మేడం, సంజయ్ మేడం గారు, మీరు చెప్పేది నేను అన్ని యాక్సెప్ట్ చేస్తున్నాను, కానీ వస్త్రధారణ విషయంలో మీరు ఏమైనా నో కామెంటా మేడం? మనిషి డిగ్నిటీతో జీవించాలి అనే దాని పట్ల నాకేం మేడం ఒక్క విషయం చెప్తాను. నేను డిగ్రీ కాలేజ్ లెక్చరర్ మేడం. నేను చెప్పేది ఒకసారి కండలు చూపించుకుంటే మగవాళ్ళు రేపు కావట్లేదు.
మేడం నేను చెప్పేది వినండి. నేను డిగ్రీ కాలేజీ లెక్చరర్ కో ఎడ్యుకేషన్ నేను చూస్తున్నాను మేడం, నా కళ్ళతో చూస్తున్నాను. అమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళ డ్రెస్ సెన్స్ బట్టి అబ్బాయిలు ఎలా బిహేవ్ చేస్తున్నారో నా అనుభవం ప్రకారం నేను మీకు చెప్తున్నాను మేడం. ఎస్ చెప్పండి వరలక్ష్మి గారు, మీరేమనుకుంటున్నారు చెప్పండి వరలక్ష్మి గారు. అదే సార్, ఇప్పుడు నేను డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా వర్క్ చేస్తున్నాను, చెప్పండి కో ఎడ్యుకేషన్. చెప్పండి. అక్కడ నేను ప్రతిది కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అక్కడ స్టూడెంట్ అమ్మాయిల యొక్క డ్రెస్ సెన్స్ ని, అబ్బాయిల యొక్క బిహేవియర్ ని, ఇవన్నీ నేను అబ్జర్వ్ అవును మరి మీరు అబ్జర్వ్ చేశారు కరెక్టే, దానికి సంబంధించి సరిచేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేశారా? నేను చేశాను సార్, చాలా సార్లు చెప్పాను, అమ్మాయిలు కూడా మందలిస్తాను. మేము మా కాలేజీలో అటువంటి డ్రెస్ సెన్స్ అలాంటివి వేసుకుంటేనే మేము ఒప్పుకోమండి. మేము మందలిస్తున్నాం, చెప్తున్నాం, కానీ ఎంతవరకు మార్చగలం? ప్రతి ఒక్క కాలేజు, ప్రతి ఒక్క స్కూలు అలా మార్చే సొసైటీ మారుతుంది తప్ప ఎక్కడో ఒక దగ్గర అనేది మార్పు జరగదండి. అలా చేస్తే స్లోగా మార్పు జరుగుతుంది తప్ప ఫాస్ట్ గా జరగదు. ఫాస్ట్ గా జరగాలంటే టోటల్ అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి ఇది ఒక సీరియస్ గా తీసుకొని వర్క్ చేస్తే తప్ప ఇది మనము ముందుకు తీసుకువెళ్ళలేమని నా భావన సార్. రైట్ అండి. చూడండి, గ్రామాల్లో పట్టణాల్లో బట్టలు తక్కువ వేసుకున్న ఆడపిల్లల మీద జరగట్లేదండి, వాస్తవం అండి. కొన్నిసార్లు పేదరికం, కొన్నిసార్లు వాళ్ళు ఒంటరిగా కనపడ్డారు, కొన్నిసార్లు వీళ్ళల్లో ఉన్న లైంగిక దృష్టి, అంటే ఆడపిల్ల అవకాశం వస్తే ఎంతన్నా చెడాయించవచ్చు అన్న ఆలోచన. నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నా, ఎన్ని అత్యాచారాలు జరిగాయో అన్ని అత్యాచారాల్లో మనము పరిశీలిద్దాం. బట్టల సమస్య ఉందా ఎక్కడైనా? మొత్తం అత్యాచారాలు కేసులు సర్వే